మా కరస్పాండెంట్ చంద్రకాంత్ ఫేస్ టు ఫేస్లో రోజా ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికలను తలపించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. ఆయనకు సపోర్ట్ చేసిన యాక్టర్ రోజా గారు మనతో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, అలాగే సీనియర్ యాక్టర్గా కూడా. మొత్తం మీరు రాజేంద్ర ప్రసాద్ గారికి సపోర్ట్ చేశారు, ఆయన విజయం సాధించారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా కూడా మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? నిజంగా ఇది మా విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నా మొదటి హీరో ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేసే ప్రేమ తపస్సు ద్వారా. సో ఒక గొప్ప నటుడు, మరి మన చలనచిత్రంలో రంగంలో అసలు అన్ని రకాల క్యారెక్టర్స్ చేసి అందరినీ పెద్ద పెద్ద వాళ్ళని మెప్పించిన అతను గెలవాలని మేము అందరం కూడా ఆశించాం. అతనికి జరిగిన అవమానం మేము చూసి, ఇలాంటి అవమానం ఆయనది కాదు, ఎవరైతే పేద కళాకారులు ఉన్నారో అది అందరికీ కూడా అవమానంగా మేము భావించి, పెద్దవాళ్ళు అన్న అహంకారంతో ఈ ఎన్నికల్ని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి ఒక లెసన్గా ఉండాలి అనుకొని మేమందరం కష్టపడ్డాం. ఎందుకంటే ఒక లిమిటెడ్ వర్షన్ లాగా చేసేసారు ఆ ఆర్టిస్ట్ అసోసియేషన్ని. ఎవరిని దాంట్లో జాయిన్ కానికుండా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నారు. ఈరోజు ఎన్నో సినిమాలు 5-6 సినిమాలు చేసిన వాళ్ళకు కూడా మెంబర్షిప్ కార్డ్ తీసుకునే పరిస్థితి లేకుండా మీకు అర్హత లేదు అని చెప్పి వాళ్ళుగా డిసైడ్ చేస్తున్నారు. అండ్ అమౌంట్ కూడా చాలా పెంచేశారు. పాత పేద కళాకారులందరికీ పెన్షన్లు ఇవ్వటంలో కానీ దేంట్లో కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఒక గౌరవం కోసం ఆ ప్రెసిడెంట్ పోస్ట్ వాళ్ళు వాడుకున్నారే తప్ప కళాకారులకు ఉపయోగపడే విధంగా ఏది కూడా చేయలేదు. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చారో, ఇవన్నీ నేను చేస్తాను, నాకు ఓటేయండి అన్నప్పుడు ప్రతి ఒక్కరూ మార్పు కోరుకున్నారు. కాబట్టి ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారికి ఇంత ఘన విజయం లభించింది. మరి మేమందరం కూడా ఆయన గెలవటంలో సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఆయన ఏవైతే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తారని నమ్మకంగా ఉన్నాం. అంటే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా కొందరి గుప్పిట్లోనే ఉంది అనే దానికి బీటలు బారిందంటారా? ఈ విజయంని ఎట్లా చూస్తారు? పూర్తిగా అంటే వాళ్ళ చేతుల్లోకి పరిమితమైన సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు అందరిది, అందరూ మాది అనుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది అనుకుంటా. ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే డబ్బుండేవాడిదే ఇది వాళ్ళ అహంకారం ఉందో, కాదు పేదవాడికి అన్యాయం జరిగితే, పేద కళాకారుడు తిరగబడితే ఎలా ఉంటుందనేది దానికి నిదర్శనం ఇది. సో చాలామంది మా అసోసియేషన్ వల్ల సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇంకా న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా మొత్తం కూడా నెరవేర్చాలనుకున్న హామీల గురించి ఏ విధంగా, అంటే ఎలా నెరవేర్చబోతున్నారు? అంటే మీరు కూడా సపోర్ట్ చేశారు కదా. మేమందరం కూడా ఇప్పుడు ఎవరైతే రాజేంద్ర ప్రసాద్ గారికి సపోర్ట్ చేశామో మేమందరం కూడా ఆయన వెనక ఉండి మరి మా అసోసియేషన్ డెవలప్మెంట్ కానీ ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కానీ పనిచేస్తాం ఖచ్చితంగా. మొత్తం కూడా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి రాజేంద్ర ప్రసాద్ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఆ హామీలు నెరవేర్చి అందరికీ కూడా సినిమా రంగం అనేది ప్రతి ఒక్కరూ నాది అనుకునేలా పనిచేస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు రోజా గారు. ఖచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి గెలుపుపై, రాజేంద్ర ప్రసాద్ విజయంపై అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో చంద్రకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్.